మా అమ్మకి 6 అక్క చెల్లెళ్ళు, 4 సహోదరులు, 6 సహోదరులు. వాళ్ళందరికీ పిల్లలున్నారు. ఆ పిల్లలందరూ చక్కగా చదువుకునేవాళ్ళు. పెద్దమ్మలు కావచ్చు, పిన్నమ్మలు కావచ్చు, వాళ్ళందరూ బాధపడేవాళ్ళండి. ఏంటో తెలుసా, మన పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు కానీ మన అనసూయను చూసారా? ఆ అనసూయ చిన్న కొడుకే, వాడు అసలు చదువు సంజ లేకుండా పాడైపోతున్నాడు. ఆ చిన్న కొడుకు ఎవడు? మనమే. అర్థమైందా మీకు? ఇది మా కుటుంబంలో ఒక కామన్ డైలాగ్. నా పయోడు డాక్టరు. ఎవరైతే పాపం వాడికి చదువు అప్పులా పాపం ఏమైపోతాడో అనుకున్న వాడి మీదే నా దేవుని కళ్ళు పడినాయండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా మా ఇళ్ళల్లో అందరూ బాగున్నారయ్యా, నా పరిస్థితి బాగాలేదు. మా ఇంటిలో అందరి పరిస్థితి బాగుంది, మా బంధువులు అందరి పరిస్థితి బాగుంది, కానీ నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. ఆ భర్తను చేసుకున్న తర్వాత మా సిస్టర్స్ అందరూ సెటిల్ అయ్యారు, బ్రదర్స్ అందరూ సెటిల్ అయ్యారు. చేసుకోక ఇలాంటి భర్తను చేసుకున్నాను. ఫలితంగా ఈరోజు చాలా కష్టాలు గుండా వెళ్తున్నాం, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి. చదివిద్దామన్నా కూడా వాళ్ళు ఏంటో సరిగా చదువుకోని పరిస్థితి. ఏమిటో నా కుటుంబమే బాగాలేదు అని మీరు అనుకుంటున్నారా? అక్కడ చాలా మంది గుంపులుగా పడుంటే యేసయ్య కళ్ళు వెళ్ళి ఎవరి మీద పడి చెప్పమంటారండి? అందరికంటే హీనమైన స్థితిలో ఎవడున్నాడో వాడి మీదే యేసయ్య కళ్ళు పడినాయండి. ఈరోజు ఒకవేళ మనలో ఇక్కడ కూర్చున్న వారిలో అందరికంటే నా పరిస్థితే బాగోలేదు అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త. ఈరోజు నా ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు నా ప్రభు నీ జీవితంలోనే అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు.